ఎపిసోడ్ 4 అగ్నితో ఒప్పందం. రిషి పెట్టిన షరతు ఒక పదునైన కత్తిలా కావ్య గుండెల్లోకి దూసుకుపోయింది. ఒకవైపు ఐసీయూలో ప్రాణలతో కొట్టుమిట్టాడుతున్న తల్లి, మరోవైపు తన ఆత్మగౌరవాన్ని బలికూరుతున్న ప్రేమించినవాడి పగ. ఆమెకు సమయం లేదు, ప్రతీ క్షణం అమూల్యమైనది. ఆకాష్ రిషి మాటలకు షాకయ్యాడు. రిషి, ఇది సమయం కాదు, ఒకరి ప్రాణం ప్రమాదంలో ఉంది, నీ పగలు తర్వాత చూసుకోవచ్చు అని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. నా జీవితంలోకి, నా విషయాల్లోకి నువ్వు తలదూర్చకు ఆకాష్, ఇది నాకు ఈమెకు మధ్య ఉన్న ఒప్పందం అంటూ రిషి కఠినంగా అన్నాడు. అతని కళ్ళు కావ్య సమాధానం కోసమే ఎదురుచూస్తున్నాయి. కావ్య కళ్ళ నుండి కన్నీళ్లు దారగా కారుతున్నాయి. తన తల్లి ముఖం గుర్తుకు వచ్చింది. ఆ తల్లి కోసం ఎలాంటి నరకాన్నైనా భరించడానికి సిద్ధపడింది. తల పైకెత్తి రిషి కళ్లలోకి సూటిగా చూసింది. ఆమె గొంతులో వణుకు ఉన్నా స్వరంలో నిశ్చయముంది. సరే, మీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను, నా తల్లిని కాపాడండి అంది. ఆ మాట అంటున్నప్పుడు ఆమె ఆత్మ ఘోషించింది. తన స్వేచ్ఛను, తన జీవితాన్ని అతని కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నానని ఆమెకు తెలుసు. ఆమె సమాధానం వినగానే రిషి ముఖంలో ఒక పైశాచికమైన సంతృప్తి కనిపించింది. గుడ్ అని ఒక్క మాట అని వెంటనే బ్లడ్ డొనేషన్ కోసం నర్సుతో పాటు వెళ్ళిపోయాడు. ఆకాష్ కావ్య దగ్గరికి వచ్చి, కావ్య, నువ్వు తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నావా? వాడు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు అని ఆందోళనగా అన్నాడు. నాకు వేరే దారి లేదు ఆకాష్, అమ్మ బ్రతుకుంటే చాలు, ఏ నరకాన్నైనా నేను భరిస్తాను అంది నిర్లిప్తంగా తన కన్నీళ్లను తుడుచుకుంటూ. గంటల తరబడి సాగిన ఆపరేషన్ తర్వాత ఆకాష్ ఐసీయూ నుండి బయటకు వచ్చాడు. అతను ముఖంలో చిరునవ్వు చూసి కావ్య గుండె కొంచెం కుదుటపడింది. కావ్య, ఆపరేషన్ సక్సెస్. ఆంటీ ప్రాణాలకు ఇప్పుడు ఏ ప్రమాదం లేదు. రిషి సరైన సమయానికి రక్తం ఇవ్వడం వల్లే ఇది సాధ్యమయ్యింది. ఇంకో 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పాడు. కావ్య దేవుడికి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇంతలో బ్లడ్ డొనేట్ చేసి కొంచెం నీరసంగా ఉన్న దర్పాన్ని ప్రదర్శిస్తూ రిషి అక్కడికి వచ్చాడు. ఆపరేషన్ అయిపోయింది కదా, ఇక మన ఒప్పందం మొదలు, పద అన్నాడు కావ్యతో. సర్, అమ్మనొక్కసారి చూసి వస్తాను ప్లీజ్ అని బ్రతిమిలాడింది. నేను చెప్పింది వినలేదా? ఈ క్షణం నుండి నీ ఇష్టాయిష్టాలు అనేవి లేవు. నేను చెప్పిందే వేదం. ఇప్పుడు నాతో నా ఇంటికి వస్తున్నావు, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటూ ఆమె చేతిని పట్టుకుని దాదాపుగా లాక్కుంటూ బయటకు తీసుకెళ్లసాగాడు. రిషి, ఆగు, అతను ఎక్కడికి రాదు అంటూ ఆకాష్ అడ్డుపడ్డాడు. అతని తల్లి హాస్పిటల్లో ఉంటే తాను నీతో ఎలా వస్తుంది? కొంచెమైనా మనిషిలా ప్రవర్తించు. రిషి ఒక వ్యంగ్యపు నవ్వు నవ్వాడు. ఓ, అప్పుడే నీ ప్రేయురాళికి సపోర్ట్ మొదలుపెట్టావా? 5 ఏళ్ల క్రితం నా నుండి దొంగిలించింది సరిపోలేదా? ఇప్పుడు మళ్లీ నా దారికి అడ్డు వస్తున్నావా అని అన్నాడు. రిషి, నువ్వు హద్దులు దాటుతున్నావు. అసలు 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలుసా? నువ్వు కేవలం ఒక ఉత్తరం చూసి కావ్యను అబార్థం చేసుకుంటున్నావు. ఆ రోజు అని ఏదో నిజం చెప్పబోతుండగా రిషి అతన్ని మధ్యలోనే ఆపేశాడు. ఆపు నీ సోది. నా కళ్లతో చూసిందాన్ని, నా చెవులతో విన్నదాన్నే నేను నమ్ముతాను. నాకు పాఠాలు చెప్పే ప్రయత్నం చెయ్యకు అని గట్టిగా అరిచి కావ్యను బలవంతంగా కారులో కూర్చోబెట్టి వేగంగా అక్కడి నుండి తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. కారు ప్రయాణంలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. కావ్య కన్నీళ్లు ఆగడం లేదు. రిషి ముఖం పగతో కఠినంగా ఉంది. రిషి విలాసవంతమైన బంగళా ముందు కారు ఆగింది. ఆమెను లోపలికి లాక్కెళ్లి హాల్ మధ్యలో నిలబెట్టాడు. వెల్కమ్ టు యోర్ హెల్ కావ్య. ఇది నా ఇల్లు కాదు, నీ జైలు. ఈరోజు నుండి నీ కొత్త జీవితం మొదలు అన్నాడు రిషి. తర్వాత అతను ఒక ఫైల్ తెచ్చి ఆమె ముందు పడేశాడు. ఇదిగో, ఇది మన మధ్య కాంట్రాక్ట్. ఇందులో ఉన్న రూల్స్ అన్నీ నువ్వు పాటించాలి. మొదటి రూల్, నువ్వు ఈ ఇంటి నుండి నా అనుమతి లేకుండా అడుగు బయట పెట్టకూడదు. 2వ రూల్, నా ప్రతి మాట శిరస వహించాలి. 3వ రూల్, నా పగ తీరే వరకు నన్ను వదిలి వెళ్లే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ తల్లి హాస్పిటల్ బిల్స్తో పాటు ఆమె ట్రీట్మెంట్ని కూడా ఆపేస్తాను అని బెదిరించాడు. అతని క్రూరత్వానికి కావ్య శరీరం భయంతో జలధరించింది. ఆమె ఆ కాంట్రాక్ట్ వైపు చూస్తుండగా రిషి దగ్గరకు వచ్చి ఆమె చెవిలో మెల్లగా కాని విషన్నుమిన స్వరంలో ఇలా అన్నాడు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ కావ్య, ప్రతిరోజు
ప్రతి క్షణం నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో అప్పుడు అంతే నరకాన్ని నా చేతిలో అనుభవించాలి. నీ కళ్లల్లో ప్రేమస్థానంలో భయాన్ని చూడాలి. అప్పుడే నా గుండె చల్లారుతుంది. ఆ మాటలకు కావ్య వెన్నులో వణుకు పుట్టింది.